శంషాబాద్ విమానాశ్రయంలో 41 కోట్ల పెరాయిన్ పట్టివేత, మహిళ అరెస్ట్. హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. ఓ విదేశీ మహిళా ప్రయాణికురాలి నుంచి 41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల పెరాయిన్ ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితురాలు జాంబియాకి చెందిన లూసాకాగా గుర్తించారు. పెరాయిన్ ను డాక్యుమెంట్ ఫోల్డర్ లో దాచి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితురాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అక్రమంగా బంగారం, డ్రగ్స్ తరలిస్తున్న క్రమంలో విమానాశ్రయంలో తనిఖీలను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ప్రొఫైల్ ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నారు. మరోవైపు ముంబైలోనూ భారీగా డ్రగ్స్ పట్టుపట్టాయి. వెనిజులా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేశారు. అక్రమంగా డ్రగ్స్ రవాణా జరుగుతుందన్న ముందస్తు సమాచారంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వెనిజులా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భారీగా కొకైన్ బయటపడింది. అతడి బ్యాగ్ లో 628 గ్రాముల 57 కొకైన్ క్యాప్సూల్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కొకైన్ విలువ 6.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తరలిస్తున్న 2.6 కిలోల కొకైన్ ను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకువెళ్తున్న కెన్యా దేశానికి చెందిన 36 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు. అధికారులకు సమాచారం అందడంతో విమానాశ్రయంలో తనిఖీలు చేసి పట్టుకున్నారు.